హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ప్రెసెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా పుట్టు స్పాన్సర్డ్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్ హైదరాబాద్. సో ఈ రోజు మన ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో 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 అండి. హాయ్ అండి, మీ పేరు? భారతి అండి. భారతి గారు, మొన్న మీరు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు చేశారు. అవునవును కాల్ చేశారు, నాకు గుర్తుంది. ఏం చేస్తున్నారు? ఏమో మీరు మీ జట్టు ఇవాళ అయితే సూపర్గా ఉన్నారు. తర్వాత అది మాట్లాడుకుందాం. మీ గురించి చెప్పాలని ఉంది నాకు. నా గురించి చెప్పాలని ఉందా? చెప్పేయండి. చాలా బాగున్నారు ఇవాళ. థ్యాంక్స్ అండి. ఎంత బాగున్నారో అలా చూస్తూ ఉండిపోవాల్సింది. చాలా బాగుంది డ్రెస్ ఇవాళ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలతో నాకు కడుపు నిండిపోయింది, లంచ్ కూడా చేయవసరం లేదు ఇంకా. ఇది పొగడతా అనుకోకండి, కానీ చాలా నీట్గా ఉంది డ్రెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి భారతి గారు చెప్పండి, భోంచేశారా? చేసామండి. ఓకే, ఏం చేశారు ఈరోజు? క్యాబేజీ కూర అండి. క్యాబేజీ కర్రీ. మీ ఫేవరెట్ కర్రీ ఏంటి? అన్నీ తింటామండి. అన్నీ తింటారా? అన్నీ తింటాను, కానీ బాగా పొటాటో ఫ్రై అంటే ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం అండి. ఎలా చేసినా బాగుంటుంది కదండి అది. అవును అవును, ఎవరిని అడిగినా కానీ ఖచ్చితంగా పొటాటో ఫ్రై అనే చెప్తారు ఎక్కువ శాతం. అది ఇష్టపడని వాళ్ళు ఉండరు అసలు. అవును. ఇంకేంటండి, ఏం చేస్తున్నారు? ఏం లేదండి, ట్రై చేశాను. నిన్న ట్రై చేస్తే కాల్ కలవలేదు. అవును, నేను చూసాను, మీరు కాల్ చేస్తారేమో అనుకున్నాను, కాల్ కలవలేదు. నిన్న కూడా డ్రెస్ బాగుంది, చక్కగా జడ అది అన్ని పెట్టుకొచ్చారు కదా. అవునండి. చూస్తూ ఉండిపోతున్నా కానీ కాల్ కలవట్లా. అయ్యో, ఈరోజు కలిసింది కదా. ఏంటి ఈరోజు మరి, ఈరోజు కలిసింది కదా, మరి ఏం చేస్తారు ఈరోజు? చిన్నది పాట పాడతాను. పాడేయండి. నిన్న అసలు కాలర్స్ ఎవ్వరూ పాట పాడలేదండి, అందరూ టిప్ చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళే పాడినట్టున్నారు. ఎవ్వరు మీరు పాడట్లేదు అంటున్నారు. మీరైనా పాడండి అంటూనే ఉన్నారు, ఒక్కళ్ళు పాడలేదు. అవునవును, మీరు పాడేసేయండి. తెలుసుకోర పామరుడా, వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్న, కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్న, నా దేశల కాదని మీ కడుపులు నింపేస్తున్న, వినరా వినరా నరుడా, పయసొడిగిన వాడు నన్ను బతికవాలి పాల్చేస్తే, పయసొడిగిన వాడు నన్ను బతికవాలి పాల్చేస్తే, ఉసురు కోల్పోయి నీకే ఉపయోగిస్తున్నాను, వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. ఒక ఆవు ఆవేదన అండి ఇది. చాలా బాగా పాడారండి. ఏ సినిమాలో పాట ఇది? గోవుల గోపయ్య అండి, నాగేశ్వర సినిమా. ఓకే ఓకే, బాగుంది, చాలా బాగా పాడారు. సరే మరి చెప్తానే. చెప్పేయండి, అదే అడగబోతున్నా. సమ్మర్ కదండి, సమ్మర్లో మనకి ఎన్ని బయటికి వెళ్ళాము, మనం గుమ్మం కదిలాము అంటే మనకి ఎన్ని చోట్లలో వాటర్ తాగుతూ ఉంటాం, దాహం తీరదు. అవునండి. తాగంగానే మళ్ళీ తాగాలనిపిస్తుంది. అవును. అప్పుడు ఏం చేయాలంటే, మనం ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఒక జిప్లాక్ కవర్లో చిన్న చిన్న బెల్లం ముక్కలు 2-3 ఒక 3-4 పెట్టుకుని క్యారీ చేస్తే, మనకు దాహం వేసినప్పుడు ఆ బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే దాహాన్ని తగ్గిస్తుంది. ఓకే. ఒకవేళ షుగర్ పేషెంట్లు వీళ్ళు కొంచెం, మనం ఎండలో వెళ్ళాము అంటే ఎలాగో గ్లూకోజ్ లెవెల్స్ కొంచెం తగ్గుతూ ఉంటాయి. అవునండి. అంత చిరాకు పడుతూ ఉంటాం, లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. వాళ్ళకైతే ఇంకా బాగా పనిచేస్తుంది. వాటర్ బాటిల్లో కూడా చిన్న బెల్లం ముక్క వేసుకుంటే కొంచెం స్వీట్ అదేను మనకి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గకుండా బాగుంటుంది. ఓకే ఓకే, మంచి టిప్ అయితే చెప్పారు. సో ఎండలో బయటికి వెళ్ళినప్పుడు జిప్లో కవర్లో ఇప్పుడు బెల్లం క్యూబ్స్ కూడా వస్తున్నాయి కదా, అందుబాటులో ఉంటే అవైనా వేసేసుకోండి. మరి పెద్ద పెద్ద తింటే కూడా మనకి హెల్త్. ఓకే, చిన్న చిన్న అంటే పటిక బెల్లం ముక్కల్లా అంటారా? పటిక బెల్లం ముక్కల్లాగా 2 ముక్కలు నోట్లో వేసుకుంటే ఆ దాహం మనకి మరిపించేస్తుంది. ఆ దాహం మంచినీళ్ళు తాగాలి అనేది మన మనసుకు అనిపించదు, ఇది నోట్లో ఉంటే. ఓకే ఓకే, మంచి టిప్ అయితే చెప్పారు, ట్రై చేస్తాం అయితే. ఓకే, థ్యాంక్ యూ.
సరే అండి, క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా మరి? ఓకే అండి. ఓకే, పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారు? పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారంటే క్లూ ఇవ్వండి కొంచెం. ఆ, అంటే ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తే అగ్రికల్చరల్ అంటారు కదా, అలాగే పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో చెప్పేయండి. చాలా ఈజీ. సెరికల్చర్ అండి. సెరికల్చరా? అవునండి. ఫిక్స్ చేసేయమంటారా? చేసేయండి, అదే తెలుసు నాకు. అదే తెలుసు. ఉమ్. ఓకే, భారతి గారు కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో హలో, హలో, మీ పేరండి? అంటే జ్యోతి అండి, జ్యోతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు? గృహిణి అమ్మా. ఏంటండి? గృహిణి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే ఓకే, భోంచేశారా? చేసమ్మా. ఓకే, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా, రెగ్యులర్ కాలరా? 2 సార్లు చేస్తున్నాం, గెలవట్లేదు. ప్రోగ్రామ్ సార్ కానీ చేస్తాను, ఒక్కసారి గెలవలేదు. ఏంటండి? ఎన్ని సార్లు చేసినా కానీ ఒక్కసారి కూడా విండి కాలేదండి. అవునా, ఓకే ఓకే. చెప్పినా మేము లక్కీ టిప్పులు రావట్లేదు. ఒక్కోసారి ఆన్సర్ చెప్పట్లేదు, చెప్పినప్పుడు లక్కీ టిప్పులు రావట్లేదు. ప్రోగ్రామ్ సార్ కానీ చేస్తున్నాం. ఏం కాదు, ఈసారి ఖచ్చితంగా రావడానికి ట్రై చేద్దాం మనం. మరి ఏం చేస్తారు? కొత్తగా ఆహా, అవునండి. నిన్న మొన్న వచ్చారు కదా మీరు. అవునండి, వచ్చాను. నాకు కాదు, నిన్న లాస్ట్ కాల్ కలిసి కానీ కట్ చేశారు, మళ్ళీ వాళ్ళు కలిసి. ఓకే, అంటే మనకి హాఫ్ అన్ అవర్ షో కాబట్టి తక్కువ మంది కాల్స్ తీసుకుంటాం కాబట్టి కొంచెం బిజీగా ఉంటుంది, చాలా మంది కాల్స్ కూడా కనెక్ట్ అవ్వవు. లైన్ లో ఉండగానే టైం అయిపోయింది కానీ టైం అయిపోతుందండి. అవును, లైన్ లోనే ఉన్నా. టైం అయిపోయిందని మీరు విన్ చేసి ఒకరు విన్నారు కదా. అవునవును, విన్ అయ్యారండి. సో ఏంటి మరి ఈరోజు షోలో ఏం చేస్తారు? పాట పాడతారా, టిప్ చెప్తారా? టిప్ చెప్పండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు మనం పిండి వంటలు చేస్తాం కదా, పూరి అయినా ఏమైనా పిండి వంటలు వేసుకుని గ్యాస్ మీద మొత్తం ఆయిల్, గ్యాస్ స్టవ్ మీద బండ్ల మీద ఆయిల్ పడుతుంది కదా. అవునండి. అయితే అది మనం ఎమ్మటే ఒక్కోసారి లిక్విడ్ వేసి కలుగుతుంది, అట్లా కలగకుండా బియ్యం పిండి వేసి తుడవాలి. దేంతో అండి? బియ్యం పిండి. బియ్యం పిండి వేసి తుడవాలి. మొత్తం ఆయిల్ అంతా తీసేస్తాం ఆ పిండిని. ఓకే, అప్పుడు తూడ్ చేసినాక మనం లిక్విడ్ వేసి క్లీన్ చేసుకోవాలి, అప్పుడు నీట్ గా ఉంటుంది. ఓకే ఓకే ఓకే, మంచి టిప్ చెప్పారు. ఒకటే చెప్తారా, ఇంకేమైనా చెప్తారా? ఒకటే చెప్తారమ్మా. ఓకే ఓకే, సరే సరే, మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈజీగానే ఉంటుంది, మీరు కంగారు పడకండి, గెస్ట్ చేయండి, వచ్చేస్తుంది మీకు ఆన్సర్. ఓకేనా? ఓకే. ఓకే, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? పంజాబ్. లేదండి, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? మనకి బాగా తెలిసిన రాష్ట్రమే. భారతదేశమా? రాష్ట్రం అండి, దేశం కాదు. కొంచెం క్లూ చేస్తున్నా. ఎన్ని ఎకరాలు ఉంటాయి? ఏంటండి? ఎన్ని ఎకరాలు ఉంటాయి అంటున్నా. టైం అయిపోతుంది, చెప్పరా కొంచెం. ఏమంటారు? మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం. రష్యా? తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం అండి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాదా? మీరు ఏదైనా ఒకటి ఫిక్స్ చేసి చెప్పండి. ఆంధ్ర. టైం అయిపోతుంది, చెప్పండి. ఆంధ్ర కదా. ఓకే అండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం. హలో, మీ పేరండి? సుజాత అండి. సుజాత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి మేడం. వెస్ట్ గోదావరి. ఎక్కడ వెస్ట్ గోదావరిలో? వెస్ట్ గోదావరి నర్సాపురం అండి. నర్సాపురం. ఓకే, ఏం చేస్తూ ఉంటారండి? ముందుగా మీకు కాంప్లిమెంట్ ఇవ్వాలి మేడం. ఓకే, చెప్పండి. మీ యాంకరింగ్ బాగుంది, మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? మేడం చెప్పండి మేడం. ఏం చేస్తూ ఉంటారు సుజాత గారు? నేను టైలరింగ్ చేస్తాను మేడం. టైలరింగ్ చేస్తారు. ఓకే, అవునా? మా మదర్ పేరు కూడా సుజాత. అవునా మేడం, ఎంత అదృష్టం. సుజాత అని పేరు వాళ్ళు ఎప్పుడు ఎవర్ గ్రీన్ మేడం. అవునండి, ఎవర్ గ్రీన్. చాలా కూల్ అండ్ కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటారు, మంచిగా కూడా ఉంటారు. అవునవును. ఓకే, ఏం చేశారు భోజనం?
భోజనం అయిపోయింది మేడం. భోజనం అయిపోయింది. మామూలుగా ఎప్పటి నుంచో ట్రై చేస్తాను మేడం. ఇవాళ ఇంకేంటి నాకు. ఇవాళ అయిందా? ఆ, ఫస్ట్ టైం అంటే కాల్ చేస్తున్నారా మీతో లేదు అంటే? మాట్లాడాలని మీతో మాట్లాడాలని అదృష్టం ఉంది నాకు. అందుకే ఇవాళ రింగ్ అయింది. అయ్యయ్యో అలా ఏం ఉండదులేండి. ఖచ్చితంగా కాల్ చేశారు కాబట్టి మరి పట్టు చీర ఖచ్చితంగా గెలుచుకోవాలి మీరు. ఓకే, తప్పకుండా మేడం. ఓకే, మరి ఏం చెప్తారు ఈరోజు? సాంగ్ పాడతాను మేడం. ఓకే, పాడేసేయండి. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలై వాడిపోయెను కాదా, రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండురాలేది, రాసలీలల రాజు రానిది రాగబంధము ఏది, యదకుమారుడే లేని వేళలో యదకుమారుడే లేని వేళలో బతలురగిలే రాగగుండెలో పాపం రాధా, యమునా తటిలో నల్ల నయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలై వాలిపోయెను కాదా. చాలా బాగా పాడారు సుజాత గారు. వాయిస్ కూడా చాలా బాగుంది. అంటే టైలరింగ్ చేస్తాను కదా మేడం, చేస్తూ నేర్చుకుంటాను మేడం నేను సాంగ్స్. బాగా పాడారు నిజంగా. అంటే ఆ స్ట్రెస్నెస్ తెలియకుండా ఉండడానికి సాంగ్స్ పాడుకుంటూ ఉంటాను మేడం. ఓకే ఓకే, నిజంగా చక్కగా పాడారు, బాగుంది. క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా మరి? ఈజీగా అడగండి మేడం, ఎప్పటి నుంచో ట్రై చేస్తాను. అయ్యో, మీకు ఏది ఇంట్రెస్ట్గా ఉంటుంది? అంటే మీరు సినిమాలు ఎక్కువ చూస్తారా ఏంటి? ఏది అడిగినా నా లక్. మీరు అడగండి, నాకు తెలిస్తే చెప్తాను, లేదా రేపు చేస్తాను మేడం మళ్ళీ. ఓకే ఓకే, మీరు అట్లా ఏమీ ఫీల్ అవ్వకండి, ట్రై చేయండి, ఖచ్చితంగా చెప్పగలరు. ఓకే ఓకే మేడం. రొట్టెల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఏంటి మేడం? రొట్టెల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? స్క్రీన్ మీద రావట్లేదు మేడం క్వశ్చన్. స్క్రీన్ మీద వచ్చిందండి, చూడండి. టైమర్ కూడా పడుతుంది చూడండి. రొట్టెల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? క్లూ ఇస్తారా మేడం ప్లీజ్? రొట్టెల దేశం అని ఏ దేశాన్ని లాస్ట్ లో మనకి ల్యాండ్ అని ఉంటుంది, మీరు చెప్పొచ్చు. ఏంటి మేడం? ఆ దేశం పేరు లాస్ట్ లో ల్యాండ్ అని ఉంటుంది. ల్యాండ్ ఆఫ్ బ్రెడ్ మేడం. దేశం పేరు చెప్పండి, దేశం పేరు. ఈజిప్ట్ మేడం. లేదు లేదు, ఆ దేశం పేరుకు లాస్ట్ లో ల్యాండ్ అని ఉంటుంది. టైం అప్ అండి. బెటర్ లక్ నెక్స్ట్ టైం సుజాత గారు, ఏం ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో హలో, మీ పేరండి? లలిత అండి. వనిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వనిత కాదండి, లలిత. వనిత? లలిత లలిత. లలిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ అండి. వైజాగ్. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, షో చూస్తూ ఉంటారా రోజు? చూస్తుంటాను. ఓకే, భోంచేశారా? చేశాను. ఏం చేశారు? కాకరకాయ కూర అండి. కాకరకాయ కూర, అందుకేనా అలా మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నాండి? కొంచెం రిజర్వ్డ్గా, కట్టే కొట్టే తెచ్చేలాగా వన్ వర్డ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. మీరు ఏది అడిగితే చెప్పాలి కదండి. ఓకే ఓకే, అలా ఏం లేదు, మాట్లాడొచ్చు నార్మల్గానే మీరు. ఓకే, ఏంటి మరి ఈరోజు ఏం చేస్తారు? టిప్ చెప్తారా, పాట పాడతారా? పాట పాడతాండి, కొంచెం గొంతు బాగాలేదు కానీ ట్రై చేస్తాను. ఓకే, పాడేసేయండి. కస్తూరి రంగ రంగ మాయన్న కావేటి రంగ రంగ శ్రీరంగ రంగ రంగ నేను బాసులట్లనే మరసందురా కంసుని సంహరింప సద్గురుడు అవతారం ఎత్తనప్పుడు దేవకి గర్భమునను కృష్ణావతారమై జన్మించెను 7 రాత్రుళ్ళు చేసి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను తలతోను జననమైతే తనకు బహుమోసము వచ్చుననుచు ఎదురు కాళ్ళను పుట్టెను 7 రాజులను చంపెనప్పుడు గంగను ప్రార్థించెను జలనిధుల గంగ తాను బెంగెను గంగమదిలోనప్పుడు దేవకి జలకంబులాడెనప్పుడు
వసుదేవ తనయుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా అడ్డాలలో వేసుకో ఇంకింత గొప్పతనమును చూసుకో కస్తూరి రంగరంగ మాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నేను బాసు ఎట్లునే మరతుందిరా. చాలా బాగా పాడారు లలిత గారు సాంగ్. అంటే గొంతు ఇంకా బాగాలేదండి. లేదు అయినా బాగా పాడారు, అట్లా తెలియలేదు. సరే మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా లలిత గారు? చెప్పండి. భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని? నెంబర్ చెప్తే చాలు. నంబర్ అండి భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని అంటే నెంబర్. 50 మేడం. 50 లేదండి, లేదు. అంటే రాజ్యాంగంలో మాట్లాడే భాషలు ఏవైతే ఉంటాయో భారత రాజ్యాంగంలో కొన్ని గుర్తించి ఆ నెంబర్ ఫిగర్ వేశారు. ఆ ఫిగర్ ఎంత? 50 కాదు, దానికన్నా తక్కువే ఉంటుంది. ట్రై చేయండి, టైం అయిపోతుంది. తక్కువే. 30. కాదండి. 20. మీరు ఒకటి ఫిక్స్ చేసి చెప్పేయండి. అదే 20. లాక్ చేయమంటారా? చేయండి. అదే రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ టైం ట్రై చేయండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో అండి. మీ పేరండి? వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నర్సాపురం అండి. నర్సాపురం. ఈరోజు సెకండ్ కాలర్ నర్సాపురం నుంచి. అవునవునండి. ఓకే, రెగ్యులర్గా షో చూస్తారా? ఏంటండి? షోని రెగ్యులర్గా చూస్తూ ఉంటారా, ఫాలో అవుతారా? చూస్తామండి. ఓకే ఓకే. సరే, ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫా? అవునండి. అవును. భోజనం చేస్తారా? చేశానండి ఇప్పుడే. ఏం చేశారు? నేను బెండకాయ వండానండి. బెండకాయ ఫ్రైయా? అవునండి. ఓకే ఓకే. సరే, ఏంటి మరి ఈరోజు షోలో ఏం చేస్తారు? టిప్ చెప్తారా, పాట పాడతారా, జోక్ చెప్తారా? టిప్ చెప్తానండి. చెప్పేసేయండి. మనం బెండకాయ ఫ్రై చేసినప్పుడు అండి, అది కొంచెం జిగురు ఉంటుంది కదా. అవునండి. కట్ చేసి ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రెష్గా ఉంటుంది. అదే జిగురు రాదండి. జిగురు రాకుండా ఉంటుంది. ఒక 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అంటే నార్మల్గా బౌల్లో మూత పెట్టి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చా? అవునవునండి. ఓకే అండి, మంచి టిప్ అయితే చెప్పారు. మీరు కూడా ఇదే ఫాలో అవుతారా? చేస్తాను, ఫ్రై పెట్టినప్పుడు చేస్తాను. అవును, ఈరోజు బెండకాయ చేసా అన్నారు కదా, అందుకని అడుగుతాను. అవునండి. అవును. ఓకే, ఇంకేమన్నా చెప్తారా? ఇంకేముందండి, మీ భోజనం అయిపోయిందండి? ఇంకా లేదండి, షో అయ్యాక చేస్తాను. చాలా లేట్ అయిపోతుంది కదండి మీకు. ఏం కాదండి, అలవాటే మాకు. ఇంకేంటండి? క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? ఓకే. ఇంకేంటండి చెప్పండి ఒకసారి. మీకు మేము గెలుచుకుంటే ఎన్ని రోజులు ఫోన్ చేస్తారండి మీరు? అంటే రెగ్యులర్గా గెలుచుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళే కాల్ బ్యాక్ చేసి మీకు శారీ పంపించడం జరుగుతుందండి. వాళ్ళే చేస్తారండి? వాళ్ళే చేస్తారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ మా పీసీఆర్ టీంతో ఒకసారి మీరు మాట్లాడింది, వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. అంటే ఇదే నెంబర్ చేయొచ్చండి? చేయొచ్చండి. సరే అండి, అడగండి. డౌట్ అడిగానండి అంతే. సరే, లేదు లేదు పంపిస్తారండి. సరే, క్వశ్చన్ అడగమంటారా? అడగండి. ఓకే, ఆసియా నోబెల్ అని ఏ అవార్డుని పిలుస్తారు? ఆసియా నోబెల్ అని ఏ అవార్డుని పిలుస్తారు? కొంచెం క్లూ ఇస్తారా? ఆసియా నోబెల్ అని ఏ అవార్డుని పిలుస్తారా? ఒకసారి క్లూ ఇస్తారా? ఆసియా నోబెల్ అని ఏ అవార్డుని పిలుస్తారు? క్లూ అంటే అది ఆసియా గెస్ చేయండి, తెలిసిపోతుంది. తెలియట్లే ఏ అవార్డు అంటే. కొంచెం ట్రై చేయండి, మీరు ఏమైనా కొంచెం ట్రై చేస్తే కాదు అని చెప్పి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకసారి చూసుకోండి. ఏంటండి? మదర్ టెరిసా. మదర్ టెరిసా. మదర్ తెరీసానా? రాంగ్ ఆన్సర్ అండి, కాదు. టైమ్ అవుట్. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో, మీ పేరండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కావాలి నుంచి అండి. కావల్ నుంచి. పేరు? రాజమ్మ. ఏంటండి? రాజమ్మ. రాజమ్మ గారు, ఏం చేస్తూ ఉంటారు మీరు? రాజమ్మ గారా? టీవీకి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి, లేదంటే వాల్యూమ్ తగ్గించండి.
ఓకే, ఏం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, భోజనం చేస్తారా? ఆ, ఓకే, రెగ్యులర్గా షో చూస్తూ ఉంటారా మంది? చూస్తా ఉంటాము. చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఈ రోజు కలిసింది. ఓకే, ఇంతకుముందు కాల్ చేశారా మరి ఎప్పుడైనా? మొన్న కలిసింది కానీ సరిగా కట్ అయింది. కట్ అయింది. ఆ, ఓకే ఓకే, మరి ఏం చేస్తారు ఈరోజు షోలో? ఏముంది ఏముంది అలా కాదండి, టిప్ చెప్తారా, పాట పాడతారా, జోక్ చెప్తారా? అసలు ఏం రావండి. ఏమీ రావా? అసలు ఏం చేస్తూ ఉంటారు మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు? ఏంలే, ఏమీ లేదా? హౌస్ వైఫ్. ఇంకేందా? హౌస్ వైఫ్ అంటే ఎన్ని చేస్తారండి? హౌస్ని లీడ్ చేస్తారు, హౌస్ వైఫ్ అన్ని చిన్నగా చెప్తారు. ఇంకేదో మామూలుగా వంటలు చేసుకుంటుంటాం అంతే. అంతేనా? ఓకే ఓకే, సరే మరి క్వశ్చన్ అడిగేయమంటారా? అడగండి. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ భాషను పిలుస్తారు? హలో, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ భాషని పిలుస్తారు? విశాలి. మీకు స్క్రీన్ మీద కూడా క్వశ్చన్ డిస్ప్లే అయింది, టైమర్ కూడా పడుతుంది. తెలుగు. తెలుగు. ఏంటండి? తెలుగు. తెలుగు. మీకు ఇంకా ఏంటండి? తెలుగు. మీ పేరు చెప్పండి. రాజమ్మ గారే కదా? రాజమ్మ. ఓకే ఓకే, కన్ఫర్మ్ చేయమంటారా, క్లాక్ చేయమంటారా? ఆ, సరే, తెలుగు రైట్ ఆన్సర్ రాజమ్మ గారు. కంగ్రాచులేషన్స్. సో ఈరోజు షోలో ఇద్దరు కాలర్స్ అయితే ఆన్సర్ కరెక్ట్గా చెప్పారు. వాళ్ళిద్దరి పేర్లు ఈ బౌల్లో ఉన్నాయి. లక్కీ డిప్ తీస్తున్నాం. ఎవరి పేరు వస్తే వాళ్ళు విన్నర్గా డిక్లేర్ చేద్దాం. సో నేనైతే బౌల్లోంచి తీసేస్తున్నా. సో హారతి గారు, కంగ్రాచులేషన్స్ అండి. సో చూశారు కదా, ఇది వాళ్ళ పుట్టింటి పట్టుచీర కార్యక్రమం. శారీస్ గెలుచుకునే వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఖచ్చితంగా మళ్ళీ కాల్ చేయండి, విన్ అవ్వండి. ఓకేనా? కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.